హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పీఆర్సీపై సమావేశం, మాస్టర్ స్కేల్స్‌లో భారీ మార్పులు, హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో స్వల్ప మార్పులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడుతూ ఉండడంతో అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు సామాన్య జనంలోనూ విపరీతమైన చర్చ మొదలైంది. అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఆదాయ వనరులకు సంబంధించిన అంకెల గారడీ మాత్రమే కాదు. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్ల జీవితాలను ప్రభావితం చేసే ఒక అత్యంత కీలకమైన పత్రం. వారి ఎన్నో ఏళ్ల కల, ఆశలకు, నెరవేరని ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఒక ప్రతిరూపంగా నిలవబోతోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఆ బడ్జెట్ పైనే కేంద్రీకృతమైంది. అసలు ఈ స్థాయి ఉత్కంఠత ఎందుకు నెలకొంది? లక్షలాది మంది ప్రజలు తమ దైనందిన పనులను పక్కన పెట్టి మరి ఈ బడ్జెట్ వైపు ఎందుకు అంత ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం లోతుగా పరిశీలిద్దాము. ఈ వివరణలో భాగంగా మొదటగా ఉద్యోగులు ఇంతకాలం పాటు ఎందుకని నిరీక్షించాల్సి వచ్చిందో ఆ కారణాలను తెలుసుకుందాము. ఆ తర్వాత వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో తెలుసుకుందాము. అనంతపురం ఉద్యోగుల జీతభత్యాలు మరియు వారిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల గురించి, అలాగే పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మరియు దానివల్ల ఖజానాపై పడే ఆర్థిక ఆర్థిక భారం గురించి కూడా పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. సో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చివరకు అనే ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో మనమైతే చూద్దాం. మొదటగా మనం ఈ సుదీర్ఘ నిరీక్షణల గురించి మాట్లాడుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక చిన్న తీపి కబురు లేదా సానుకూల ప్రకటన వస్తుందని రాష్ట్రంలోని సుమారు 10,00,000 మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది నిన్ననో, మొన్ననో అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన సమస్య కాదు. గత 2.5 ఏళ్లుగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మరియు రిటైర్డ్ సిబ్బందికి సంబంధించిన ఎన్నో కీలకమైన ఫైళ్ళ సచివాలయంలో దుమ్ము పడుతూ అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇలా సంవత్సరాల తరబడి తమ సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. ఆ నిరీక్షణ ఇప్పుడు ఆందోళనగా అయితే మారుతోంది. ఇక రెండవ భాగంలో ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ల గురించి చర్చించుకుందాము. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు అనేక కోరికలను ఉంచినప్పటికీ అందులో 4 అంశాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. అందులో మొదటిది 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ నివేదికను అమలు చేయడం మరియు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయడము. రెండవది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమైనది ఏమిటంటే, ఆసుపత్రులలో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్యం అందేలాగా ఒక పటిష్టమైన క్యాష్‌లెస్ ఆరోగ్య పథకాన్ని తీసుకురావటం. మూడోది గత ఎన్నికల సమయంలో అత్యంత కీలకంగా మారిన పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ హామీ నెరవేర్చడం మరియు నాలుగోది ప్రభుత్వం వద్ద ఇప్పటికీ పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల ఉద్యోగుల వ్యక్తిగత పెండింగ్ బిల్లులన్నిటినీ తక్షణమే చెల్లించడం. ఇప్పుడు ప్రతి ఉద్యోగి మరియు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపే జీతాలు మరియు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 5 అనే అంకె గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 5 కరువు భత్యాలు డీఏ ఆహ్, పెండింగ్‌లో అయితే ఉన్నాయి. అసలు డీఏ అంటే ఏమిటి? మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగికి జీతంలో ఇచ్చే ఒక అదనపు సర్దుబాటునే డీఏ అంటాం. అలాంటిది ఒకేసారి 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం అంటే ఉద్యోగి తన పాత జీతంతో నేటి పెరిగిన ధరను భరించాల్సి రావడం. ఇది నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనికి తోడు పీఆర్సీ సమస్య మరొకటి ఉంది. ప్రతి కొన్నేళ్లకు ఒకసారి ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుంది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారమే కొత్త జీతాలు ఖరారవుతాయి. అయితే ఉద్యోగ సంఘము
ఉద్యోగ సంఘాలేమో 42% నుంచి 51% వరకు ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఊహించలేనంత ఆర్థిక భారం పడుతుందనే భయంతో ఆ పీఆర్‌సీ నివేదికను స్వీకరించడానికే వెనుకాడుతోందని వార్తలొస్తున్నాయి. సో, కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందడం ఉద్యోగులకు నరకప్రాయంగా మారింది. ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో ఇవ్వకపోవడంతో చాలా పెద్ద ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కార్డులను అంగీకరించడం లేదు. ఫలితంగా అత్యవసర సమయాల్లో ఉద్యోగుల మరియు పెన్షనర్ల జేబుల నుండి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సొస్తోంది. ఇది సర్వీస్‌లో ఉన్న వారికంటే రిటైర్ అయిన వృద్ధులకు మరింత పెద్ద శాపంగా మారింది. సో, తర్వాత విభాగంలో మనం పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక వ్యక్తి ఉద్యోగ విరమణ తర్వాత ఉండే జీవితానికి భరోసా ఇచ్చే అంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీపీఎస్ మరియు ఓపీఎస్ మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. సీపీఎస్ అంటే ఉద్యోగి మరియు ప్రభుత్వం ఇద్దరూ కలిసి కొంచెం మొత్తం పొదుపు చేస్తారు. కానీ ఆ డబ్బు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. కాబట్టి పెన్షన్ ఎంత వస్తుందో ఎవరు గ్యారంటీగా ఇవ్వలేరు. అదే ఓపీఎస్ అయితే ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి వారి యొక్క జీతంలో సగం మొత్తాన్ని ప్రభుత్వము జీవితాంతం పెన్షన్‌గా ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ మళ్ళీ తెస్తామని ఒక భారీ హామీ ఇచ్చింది. సో, అందుకే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలని అయితే ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ బడ్జెట్‌లో దీనిపై ఏదైనా ప్రకటన వస్తుందని లక్షలాది మంది పెన్షనర్లు ఆశతో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం ఉద్యోగుల కష్టాలను చూసాం. కానీ నాణేనికి మరోవైపు ఉన్న ప్రభుత్వ ఆర్థిక వాస్తవాలను కూడా మనం గమనించాలి. ఉద్యోగుల డిమాండ్‌లన్నీ నెరవేర్చడం అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. కేవలం ఒకే ఒక శాతం 1% ఫిట్‌మెంట్ పెంచాలన్నా కూడా రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏటా అదనంగా సుమారు 300,00,00,000 భారం పడుతుంది. ఒక్క శాతానికి ఇంత ఖర్చయితే ఉద్యోగ సంఘాలు అడుగుతున్న 40% పైగా ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుకోవాలో మనం ఊహించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెల కూడా 700,00,00,000 విడుదల చేస్తోంది. కానీ దీనిని 1,500,00,00,000కు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అంటే ఈ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం తన కేటాయింపులను రెట్టింపు చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాం. ఈ విశ్లేషణను ఒక టేబుల్‌గా లాగా క్లుప్తంగా చూస్తే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అర్థమవుతుంది. ఒకవైపు ఉద్యోగుల పక్షాన భారీ పీఆర్‌సీ ఫిట్‌మెంట్, 5 పెండింగ్ డీఏలు మరియు ఓపీఎస్ పునరుద్ధరణ వంటి భారీ డిమాండ్లు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం పక్షాన ప్రతి శాతానికి 300,00,00,000 అదనపు భారం. ఆరోగ్య పథకానికి కావాల్సిన కొత్త నిధులు మరియు పెన్షన్ వల్ల వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఈ 2 విభిన్న కోణాల మధ్య ఒక సున్నితమైన తూకాన్ని సాధించాల్సి ఉంటుంది. కాబట్టి అసలు సిసలైన ప్రశ్న ఏమిటంటే, ఈ బడ్జెట్ లక్షలాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి ఆ చారిత్రాత్మక తీపి కరుపును అందిస్తుందా? లేక ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి వారి సుదీర్ఘ నిరీక్షణలను ఇంకాస్త పొడిగిస్తుందా? దీనికి సమాధానం తెలియాలంటే మనం బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక పటిష్టత రెండూ సమానంగా ముఖ్యమని మనం గుర్తించాలి.